హలో లవ్లీ పీపుల్, మన ఆంధ్రమాత గోంగూర. ఈ గోంగూర నచ్చని వాళ్ళు ఉండరు కదండి. ఇది నేను నూనె గోంగూర ఇవాళ చూపిస్తున్నాను. అంటే గోంగూర నిలవ పచ్చడి అనమాట. ఇది మనం వేడి వేడి అన్నంలో చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని పచ్చి ఉల్లిపాయలు నంచుకుని అలా తింటుంటే స్వర్గంలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇది రెగ్యులర్గా అందరూ చేసేటట్టు కాకుండా చాలా ఈజీ మెథడ్ అనమాట. ఈ పచ్చడి మీరు చేసుకొని 1 నెల 2 నెలలు నిల్వ చేసుకోవచ్చు. ఏమీ చెడిపోదు. అదే టేస్ట్తో చాలా బాగుంటుందన్నమాట. సో ఈ నూనె గోంగూర ఎలా చేయాలో నేను ఇవాళైతే మీకు చూపిస్తాను. గోంగూరని మనం ఫస్ట్ బాగా ఒలుచుకుని కడుక్కుని ఒక తడి బట్ట మీద వేసి అలా తడి మొత్తం పోయే వరకు ఫస్ట్ ఆరబెట్టుకోవాలన్నమాట. గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టక్టకా చేసేసేయండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కడాయిలో 1 స్పూన్ నూనె వేసుకోండి. 1 స్పూన్ చాలు. తర్వాత 2 చెంచాల మినప్పప్పు, ఒక చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు మనం కారానికి తగ్గట్టు, అంటే మనం ఎంత గోంగూర తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఎండుమిరపకాయల కొలత ఉంటుందండి. నేను ఇవాళ ఒక చిన్న కట్టె తీసుకున్నాను కాబట్టి నేను ఒక 15 నుంచి 20 మిరపకాయలు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక 2 చెంచాల నువ్వులు అన్నమాట. ఇవి నువ్వులు వేస్తే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేనైతే గోంగూర పచ్చడిలో ధనియాలు వేయనండి. నాకు ఆ ఫ్లేవర్ అలాగే గోంగూర ఫ్లేవర్ ఎక్కువ రావాలి, ధనియాలు వేస్తే డామినేట్ చేస్తుంది అన్నట్టు నేను వెయ్యను. సో ఇప్పుడు మనం ఇవి చక్కగా వేయించేసుకుని పక్కన తీసి పెట్టేసుకుని అవి చల్లారనివ్వండి. ఇప్పుడు బాణట్లో బాగా ఒక 1/2 కప్పు నూనె వేసుకోండి. అంటే నూనెలోనే మనం గోంగూరని వేయిస్తామన్నమాట. నిలవ పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఉప్పు కరెక్ట్గా వేస్తేనే చెడిపోకుండా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో ముందుగా నేను ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దాంట్లో 1/2 కప్పు నూనె అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 చెంచా మెంతులు. ఎప్పుడైనా గోంగూరలో మెంతులు ఎందుకు యూస్ ఆ కాలంలో ఊరగాయల్లో పచ్చళ్ళలో మెంతులు ఎందుకు యూస్ చేస్తారంటే పచ్చడి వల్ల మనకు కొంచెమైనా వేడి లేకపోతే కారం తింటున్నాము అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం చలవ చేయడానికి మనం మెంతులు వేస్తామన్నమాట పచ్చళ్ళల్లో. సో మెంతులు వేస్తే ఈ గోంగూర మామూలుగా కొంచెం వేడి చేస్తుంది కాబట్టి కొంచెం మెంతులు వేస్తే మనకు పచ్చడి తిన్నా కొంచెం పొట్ట హాయిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆవాలు బాగా చిటపట్లాడాక ఒక 1/2 చెంచా మెంతులు, కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు అలా తుంచుకుని వేసుకోండి. తర్వాత గోంగూరని సన్నగా తరిగి బాగా ఆరబెట్టేసుకున్నాను తడి లేకుండా. ఇప్పుడు నేను ఆ గోంగూరని మొత్తం దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఆ గోంగూర ఈ ఉప్పు వేసిన వల్ల బాగా మెత్తబడిపోతుంది. ఈ నూనెలోనే గోంగూర బాగా వేగాలన్నమాట. అంటే మనం ఇంకా దీంట్లో ఎక్స్ట్రా నీళ్లు అవన్నీ ఏం వేయకూడదు. చింతపండు నానబెట్టుకుని చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది అని నూనె బయట రిలీజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, మిరపకాయలు అవన్నీ వేసి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి దీంట్లో వేసేయండి. వేసేసాక దీన్ని మరో 1 నిమిషం ఇలా నూనె బయటకు వచ్చే వరకు అలా వేయించేసుకుంటే మీ పుల్లగా కారంగా కమ్మగా ఉండే నూనె గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు చక్కగా ఒక స్టీల్ బాటిల్లో స్టీల్ బాటిల్లో కాదండి గాజు బాటిల్లో వేసుకుని బాగా దాన్ని నిలవ చేసేసుకోండి. స్టీల్లో వేయకండి, ఇప్పుడు మనం ఊరగాయలు అలాంటివి స్టీల్లో వేయకూడదు. చక్కగా మీరు గాజు బాటిల్లో వేసుకుని లేదంటే జాడీలో వేసుకుని పెట్టుకున్నారంటే ఇది బాగా చాలా రోజులే ఉంటుంది. ఇప్పుడు నేను ఆ బాణట్లో అలాగే వదిలేయం కదా మనము, అందుకని దాంట్లోనే చక్కగా అన్నం వేసుకుని నేను పచ్చి ఉల్లిపాయలతోటి గోంగూర రైస్ అయితే లాగించేసాను. మీరు కూడా తప్పకుండా ఈ గోంగూర పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. ఎంత ఈజీగా చేయొచ్చు అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజయ్.